పాకిస్తాన్ దాదాపుగా 20 కోట్లకు పైగా ముస్లిం జనాభా కలిగిన దేశం. ఈ కారణం వల్లనే ఇస్లామిక్ ప్రపంచంలో పాకిస్తాన్ పెద్దన్న పాత్ర పోషించాలని ఎప్పుడు తహతహలాడుతూ ఉంటది. అయితే పాకిస్తాన్ ఎవరు ఇంతవరకు పెద్దన్నగా గుర్తించడం లేదు. ఇది పాకిస్తాన్ దౌర్భాగ్యం. అంటే చేసుకున్నోడికి చేసుకున్నంత అనే ఒక సామెత గుర్తుంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేది చిల్లర పనులు. అందువల్ల పాకిస్తాన్ని ఏ ఇస్లామిక్ దేశం కూడా సరిగ్గా గౌరవించడం లేదు, గుర్తించడం లేదు. ఎందుకంటే ప్రపంచంలో ముస్లింలందరికీ తాము ముందుండి సహాయం చేస్తామని చెప్పుకునే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా దాడి చేసినప్పుడు అమెరికాకి తమ దేశంలోని ఎయిర్ బేస్లను వాడుకునే అవకాశాన్ని కల్పించి అక్కడి నుండి డబ్బులు అందింది. అలాగే ఇరాన్ ఇరాక్ వారు జరిగినప్పుడు కూడా అమెరికాకి వెనక నుండి సహాయాన్ని అందించింది. అట్లనే ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా పాకిస్తాన్ తమ నీచ బుద్ధిని మరొకసారి బయటపెట్టుకుంది. అట్లాగే గత 20 ఏళ్లుగా చైనాలోని ఉయిగర్లో ముస్లింల మీద జరుగుతున్న దాడులని పాకిస్తాన్ ఇంతవరకు ఏ రోజు ఖండించలేదు. ఎందుకంటే అక్కడ పాకిస్తాన్కి చైనాతో చాలా అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం చైనా పడేసే ముష్టి కోసం పాకిస్తాన్ చేతులు జాపుకొని కూర్చుంది. కాబట్టి ఎప్పుడు ఉయిగర్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనని ఎప్పుడు పాకిస్తాన్ ప్రశ్నించిన పాపాన పోలేదు. కాకపోతే భారత్లో మాత్రం ఏదో జరిగిపోతుందని చెప్పి ఎప్పుడు ప్రపంచాన్ని మభ్యపెట్టాలని చెప్పి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ పాకిస్తాన్ ఆటలు ఎత్తులు ఎప్పుడు సరిగ్గా పారటం లేదు భారత్ శక్తి. కొంతకాలంగా ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్ధం జరుగుతుంది. హమాస్ పాలస్తీనాలోని ముస్లిం తరపున గాజా నుండి పోరాడుతుంది. అయితే ఈ యుద్ధంలో హమాస్కి సపోర్టుగా పాకిస్తాన్, తర్వాత పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు, లేకపోతే ఐఎస్ఐ, లేకపోతే పాకిస్తాన్ ఆర్మీ, వీళ్ళందరూ కలిసి పాకిస్తాన్లోని యువతని బాగా మోటివేట్ చేసి మన ప్రజల్ని కాపాడుకోవాలి అని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి ప్రలోభ పెట్టి వీళ్ళందరినీ రకరకాల మార్గాల ద్వారా గాజాకు తరలించారు. కొంతమందిని విమానాల ద్వారా తరలించారు, కొంతమందిని షిప్పుల ద్వారా తరలించారు, ఇంకొంతమందిని అనేక అక్రమ మార్గాల ద్వారా గాజా వరకు తరలించి గాజాలో వీళ్ళందరినీ ఒకచోట చేర్చారు. అయితే ఇక్కడే పాకిస్తాన్ తన అసలు నీచ బుద్ధిని చూపించింది. ఏంటంటే వీళ్ళందరూ ఎక్కడైతే ఉన్నారో ఆ అడ్రస్ని ఐడిఎఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్కి పాకిస్తాన్ అందించింది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ కలిసి కొన్ని వేల మంది యువతని గాజాకు పంపించారు. తర్వాత వాళ్ళు ఎక్కడున్నారో ఆ ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్ ఆర్మీ ప్లస్ ఐఎస్ఐ కలిసి ఐడిఎఫ్కి అందించారు. ఐడిఎఫ్ దగ్గర నుండి వీళ్ళు డబ్బులు తీసుకుంటారు. కాబట్టి పాకిస్తాన్కి ముందు ఇతర దేశాల్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ని రక్షించడం అటుంచి తమ సొంత పౌరులని రక్షించుకోవటము అనేది చేత కాదు. అంటే ఇక్కడ చేత కాదు అనేకంటే తమ సొంత ప్రజల్ని పాకిస్తాన్ చాలా బాగా వంచిస్తుంది. ఇది ప్రపంచం అంటే ఈ ఇజ్రాయెల్కి ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పుడైతే ఇచ్చిందో అప్పుడు మొత్తం ప్రపంచం ఈ విషయాన్ని గమనించి నివేరపోయింది. కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ తమ ప్రాభవాన్ని తమ సొంత దేశంలోనే కోల్పోతుంది. కాబట్టి పాకిస్తాన్ ఆర్మీని తమ సొంత దేశంలోనే ఎవరు నమ్మే పరిస్థితులు లేవు. కాబట్టి పాకిస్తాన్ ఇతర దేశాలను మోసం చేయడం నుంచి తమ సొంత దేశంలోని తమ సొంత ప్రజలనే మోసం చేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రజలు చాలా అలక్ష్యంగా గమనించారు. కాబట్టి పాకిస్తాన్ చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేది మీకే తెలుసు.